ఫైబ్రాయిడ్స్ ఇవి చాలా సైలెంట్ కిల్లర్స్. ఫైబ్రాయిడ్స్ నాన్ క్యాన్సరస్, అంటే క్యాన్సర్ ఏమైపోద్ది దీనివల్ల, కాకపోతే ఇవి మసిల్ గ్రోత్స్ అనమాట యూట్రస్లో. వీటి వల్ల యూట్రస్ షేప్ అవుట్ అవ్వచ్చు, రక్త ప్రవాహం దెబ్బతినొచ్చు, లోపల వాపు ఇన్ఫ్లమేషన్ అవ్వచ్చు. ఇన్ఫ్యాక్ట్ సబ్మ్యూకోజల్ ఇంకా లార్జ్ ఇంట్రామ్యూట్రల్ ఫైబ్రాయిడ్స్ ఉంటే ఇంప్లాంటేషన్ జరగకపోవడము, మిస్క్యారేజ్ రిస్క్ ఎక్కువ అవ్వడం అనేది జరుగుతుంది. చాలామంది ఆడవాళ్ళకి ఫైబ్రాయిడ్స్ సిమ్టమ్స్ లేకుండా ఉంటాయి, స్కానింగ్ చేసినప్పుడే తెలుస్తాయి. ఇన్ఫ్యాక్ట్ పిల్లలు పుట్టినప్పుడే తెలుస్తాయి సంతానలేమి సమస్యలు ఉన్నప్పుడు. ఎండోమెట్రియల్ ఇష్యూస్ గురించి కూడా మాట్లాడదాం. ఎండోమెట్రియం అంటే గర్భసంచి పొర. ఇది బాగా లావుగా ఉండాలి, రక్త ప్రవాహం బాగుండాలి, రిసెప్టివ్ ఉండాలి. ప్రాబ్లమ్స్ ఎప్పుడు అవుతాయంటే ఎండోమెట్రియం ఈ పొర చాలా థిన్ ఉన్నప్పుడు, సన్నగా ఉన్నప్పుడు థిన్ ఎండోమెట్రియం అంటారు. క్రానిక్ ఎండోమెట్రైటిస్ ఉన్నప్పుడు, అంటే ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, ప్రొజెస్ట్రాన్ రెస్పాన్స్ బాగాలేదనుకోండి, మనం ఆ ఇంజెక్షన్స్ హార్మోన్స్ ఇచ్చినప్పుడు కూడా, లేదా బాడీ రెస్పాన్స్ బాగాలేదనుకోండి అలాంటప్పుడు. అందుకని ఐవీఎఫ్లో చక్కటి ఎంబ్రియోస్ వేసినా కూడా గర్భసంచి పొర బాగాలేనప్పుడు అతక్కుపోవడం అనేది జరుగుతుంది.